పాఠశాలల పరిశుభ్రత కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి స్కూళ్ల పరిశుభ్రత బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం గ్రాంట్స్ మంజూరు చేసింది. పాఠశాలల నిధులకు అదనంగా ఈ గ్రాంట్ను కేటాయించినట్లు తెలిపింది. తెలంగాణలోని పాఠశాలల్లో పరిశుభ్రత కొరవడిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలకు 3,000, 31 నుంచి 100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు 6,000, 101 నుంచి 200 మంది ఉంటే 8,000, 251 నుంచి 500 లోపు విద్యార్థులు ఉంటే 12,000, 501 నుంచి 750 మంది వరకు విద్యార్థులు ఉంటే 15,000, 750 కంటే ఎక్కువ మంది ఉంటే 20,000 చొప్పున గ్రాంట్ ఇవ్వనుంది. మొత్తం 10 నెలల కాలానికి ఒకేసారి నిధులు విడుదల చేస్తారు. పాఠశాలల పరిశుభ్రత కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి స్కూళ్ల పరిశుభ్రత బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం గ్రాంట్స్ మంజూరు చేసింది. పాఠశాలల నిధులకు అదనంగా ఈ గ్రాంట్ను కేటాయించినట్లు తెలిపింది. తెలంగాణలోని పాఠశాలల్లో పరిశుభ్రత కొరవడిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలకు 3,000, 31 నుంచి 100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు 6,000, 101 నుంచి 200 మంది ఉంటే 8,000, 251 నుంచి 500 లోపు విద్యార్థులు ఉంటే 12,000, 501 నుంచి 750 మంది వరకు విద్యార్థులు ఉంటే 15,000, 750 కంటే ఎక్కువ మంది ఉంటే 20,000 చొప్పున గ్రాంట్ ఇవ్వనుంది. మొత్తం 10 నెలల కాలానికి ఒకేసారి నిధులు విడుదల చేస్తారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.